అందరికీ నమస్కారం. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. రే, పర్ఫెక్ట్గా ఫిక్స్ చేశారు కదా, ఎక్కడ తేడా రాకుండా, కొంచెం కూడా అనుమానం రాకుండా చేశారు కదా. చెప్పండి అన్నా, నువ్వు చెప్పినట్లే చేశాము. 2 కార్లకి బాంబు ఫిక్స్ చేశాము. గట్టిగా నవ్వుతూ గుడ్, ఈరోజు సూర్య ఫ్యామిలీ అందరినీ ఫినిష్. అన్నా, బాంబు కరెక్ట్గా 10 గంటలకు పేలుతుంది. నవ్వుతూ టైం నేనే అలా ఫిక్స్ చేయమన్నా. ఈరోజు ఆ సూర్యుని టెన్షన్ పెట్టి మరి వాడి కళ్ళెదురుగా వాడి కుటుంబం నాశనం అవ్వాలి. లోపల నుంచి వస్తే ఏంటన్నయ్య, చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి సంగతి? సంగతి కాదురా కోమలి, గుడ్ న్యూస్. ఆ సూర్య ఫ్యామిలీకి బాంబు ఫిక్స్ చేయించాను. ఈ రోజుతో వాడి ఫ్యామిలీ ఫినిష్. నవ్వుతూ అవునా అన్నయ్య అంటూ రౌడీ అందరి వైపు చూస్తూ, అన్నయ్య వీళ్ళు మన రౌడీలు కాదు కదా, కొత్తగా ఉన్నారు ఏంటి, డౌట్ పడుకు కోమలి, వాళ్ళని మన రౌడీలే పెట్టారు, నమ్మొచ్చు. రే, ముందు మీరు బయటికి వెళ్ళండి. సరే బాస్ అంటూ అందరూ బయటకు వచ్చారు. అన్నయ్య, ఇంతకీ మన రౌడీలేరి, ఈ రైట్ హ్యాండ్ ఇప్పుడు అది కూడా వాడు ఏడి కనిపించడం లేదు. ఏదో పని మీద వెళ్ళుంటారు బయటికి. అది సరే నాన్న, ఏడి లేచాడా? పద అన్నయ్య లోపలికి వెళ్దాం. ఏంటి ఈరోజైనా గౌతమ్ ఫ్యామిలీ చేస్తారా లేదా? నాన్న, నువ్వు కంగారు పడుకు, ఈరోజు నువ్వు నిజంగా సంతోషంగా ఉండాల్సిన రోజు. నవ్వుతూ అవును గౌతమ్, నువ్వు చావాలి, ఈరోజు నీ కుటుంబం కూడా చావాలంటూ గట్టిగా నవ్వుతాడు. నాన్న, ముందు పదండి టిఫిన్ చేద్దరు కానీ, కోమలి షాపింగ్కి వెళ్తాను అన్నావు కదా, వెళ్ళు. సరే అన్నయ్య, వెళ్తాను. వాళ్ళు చనిపోయారన్న విషయం తెలియగానే చిన్న ఫోన్ కొట్టు నాకు. నవ్వుతూ ఇలాంటి విషయాలు నీకు చెప్పకుండా ఎలా ఉంటాను కోమలి. సరే, నువ్వు తొందరగా వచ్చి, బయట ఉన్నారు కదా మన వాళ్ళు, నీకు తోడుగా ఉంటారు. సరే అన్నయ్య, ఈరోజు సూర్యుని ఏడుపు చూడాలి, నీ కన్నీరు చుక్కలు చూస్తూ నా మనసు నేను ఎక్కడ లేని సంతోషంగా ఉండాలి. నాన్న పదండి టిఫిన్ చేద్దాం, నువ్వు వెళ్ళు నేను వస్తాను. సరే. సౌర్య బయటికి వెళ్ళగానే లోపలికి వచ్చి, ఇప్పుడు నా పగ తీరుతుంది, మీ అందరినీ చంపాలని చూసేది నేను అని తెలిసిన క్షణం, పాపం సూర్య, నువ్వేమైపోతావురా, నీ కుటుంబం వల్ల నాకు జరిగిన నష్టం 2 జీవితాలు పలి ఊరికే ఎలా వదిలేస్తాను అంటూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ బయటకు వచ్చాడు. సూర్య మొక్కలు నాటి, నువ్వెవరో తెలియదు కానీ ఒకసారి నేను ఫేస్ చూడాలి. ఎవరి తల్లి నువ్వు, అంతగాఢంగా నన్ను ప్రేమిస్తున్నావంటూ మొక్కలు నాటి చేతులకున్న మట్టి చూసి ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలనుకుంటూ రూమ్లోకి షాక్ అవుతాడు. అప్పుడే తలస్నానం చేసి టవల్ కట్టుకుని హెయిర్ తుడుచుకుంటూ వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది. ఇంకా ఈయనగానే చూడాలి. ఏంటి ఇది, నేను లేనని ఇలా వచ్చేసిందా, అమ్మో ఏంటి ఇంత షాక్ ఇచ్చింది అనుకుంటూ నెమ్మదిగా హిందూ వైపు అడుగులు వేశాడు. కబోర్డ్లో ఉన్న చీర తీసుకొని తొందరగా వెళ్ళకపోతే సంధ్య నన్ను చంపేస్తుంది అనుకుంటూ హడావిడిగా ఉంది. చేతుకున్న మట్టి చూసి హిందూ వెనుక నుంచి గట్టిగా హత్తుకున్నాడు. హిందూ టైం కాని టైం ఇప్పుడు ఈ రొమాన్స్ ఏంటి బావా అనుకుంటూ కంగారుగా, బావా ప్లీజ్, పెళ్లి చూపులకి ఇంకా టైం ఉందంటూ హిందూను ఫోర్స్గా తన ఒడిలో లాక్కొని తన మెడవంపుల్లో ఉన్న మట్టిని తన చెంపలకి రాసుకున్నాడు. బావా ప్లీజ్ వదులు అంటుంది. వదలటానికి కాదు పట్టుకుంది అంటూ హిందూని వెనక్కి తిప్పి వీపు మీద ఉన్న మట్టిని మరో చెంపకు రాసుకున్నాడు. ఇంకా హిందూ వెనక్కి తిరిగి ప్లీజ్ వదులు అంటుంది అతి కష్టం మీద. ఇష్ అంటూ ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. ఏంటిది, ఇప్పుడు అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి టైం కాని టైంలో, ఓయ్ మరదలా, ఇప్పుడు అందరూ కలిసి గుడికి వెళ్తారు, అప్పుడు పెళ్లి చూపులకి చాలా టైం ఉంది బంగారం, ఈ అరగంట మాత్రం నీ బావదే, మాట్లాడుకు అంటాడు. నా మాట వినవా నువ్వు? వినను, చెప్పాను కదా, టైం ఇప్పుడు నీ బావది, రోజు రోజుకి నీకు ఆశలు ఎక్కువ అవుతున్నాయి. నా మరదలు అందంగా ఉంది కదా, అందుకే ఆశలు ఎక్కువ అవుతున్నాయి అంటూ హిందూ చెంపల మీద ముద్దు పెడతాడు. వద్దు బావా ప్లీజ్, కష్టంగా ఉంది వదులు అంటుంది. ఒకసారి వదిలానంటే మళ్ళీ నీ దగ్గరకు రాలేను, చూసుకో, నీకే బాధ. ఆ మాట ఎందుకో బాధగా అనిపించి, ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటూ కంట తడితో అడుగుతుంది. ఏంటి పిచ్చి, నేనేదో సరదాగా అన్నాను, ప్లీజ్ ఆడవకు హిందూ, చెప్పాను కదా నువ్వు ఏడిస్తే ఈ గుండె తట్టుకోలేదు అని. నువ్వు ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు బావా. ఓ, నా మరదలు బాధపడుతుంది,
ఇప్పుడు కూల్ చేయాలంటూ నెమ్మదిగా హిందూ చేతుల్ని తన చేతులతో గట్టిగా పట్టుకొని పెదవులకు లాక్ చేసి తన ప్రేమనంతా హిందూపై కురిపించాడు. ఇద్దరూ ఆనందంగా ఒక్కటయ్యారు. అక్క అయిపోయిందా, ఇంకా వెళ్దామా సంధ్య ఇంటికి? రే ఎందుకురా అంత ఆత్రం? నిన్ను చూస్తుంటే పెళ్లి కంటే ముందు కార్యం చేసేలా ఉన్నావు. అమ్మమ్మ గుడిలో ఏంటి ఆ మాటలు? నువ్వు బాగా ముదిరిపోయావే బాబు. ఉన్నమాటే కదా అన్నాను. కావాలంటే చూడు వీడి ఆత్రం. ఎప్పుడు గుడి దర్శనం చేసుకుని పిల్లల దగ్గరికి వెళ్దామా అన్నట్టు ఉన్నాడు. అంజలి ఆకాశం చూసి నవ్వుతుంది. అమ్మమ్మ కార్యం అంటే ఏంటి? ఆకాశ్ మాటకి గాయత్రి ముసిముసిగా నవ్వుకుంది. రే ముందు నువ్వు లోపలికి కదా, నీకు ఎక్కడ లేని డౌట్స్ ఇప్పుడు అమ్మమ్మ క్రియేట్ చేసేలా ఉందంటూ ఆకాష్ని లోపలికి తీసుకెళ్తుంది. చూసావా గాయత్రి, వాడికి ఎంత తొందరగా ఉందో. కార్యం అంటే ఏమిటో తెలియదంట చూడు. వీడితో ఎలా ఆడుకుంటాను? నవ్వుతూ అవును జానకి, పద లోపలికి వెళ్దాం. మమత అల్లుడి గారు ఏరి కనిపించడం లేదు. అది అమ్మ ఆయన డైరెక్ట్గా సంధ్య ఇంటికి వచ్చేస్తారు అంటే వచ్చే టైంకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మెయిల్ పంపించి వచ్చేస్తారు. సరే పదండి అంటూ అందరూ గుడికి వెళ్ళారు. అబ్బో ఏంటి నీకు సిగ్గు ఎక్కువైంది? వచ్చేస్తాడు ఆకాష్, అప్పుడు సిగ్గుపడు. ఏంటి నువ్వు కూడా? హిందూ ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తుంది ఆయన, ఇంకా టైం ఉంది కదా. సరే ముందు పద, నీకు చీర కడతాను. సంజయ్ గట్టిగా నవ్వుతూ ఏంటి మా జోక్ చేస్తున్నావు? నువ్వు చీర కడతావా? ఏంటి ఎలా కనపడుతున్నాను నీ కంటికి? నా వంట కట్టుబొట్టు ఇవన్నీ వచ్చు, మరి ఏం రాదని అనుకోకు నన్ను. ఏమో నీ ఫేస్ చూస్తే అలా అనిపించింది. నువ్వు అన్నయ్యతో మాట్లాడి తొందరగా రా. నన్ను నువ్వు రెడీ చేయాలంటే అక్కడి నుంచి వెళ్ళింది. ఏంటి నోరులేస్తుంది? నాకు చీర కట్టడం వచ్చు, అయినా నీకేం తెలియదు చెప్పాలంటే. పెద్ద శుద్ధ ముక్క విను, ఎంత అందంగా రెడీ అయ్యి నీకోసం చీర కట్టుకొని వచ్చాను. కనీసం చీర బాగుందన్న ఒక్క ముక్క చెప్పావా? వేసి చూడు పోరా. హేమ చేతిని పెట్టుకొని పక్క తీసుకెళ్ళి ఏంటి కోపమా? చూడు, నువ్వు నిజంగా అందంగా ఉంటావు. నాకు తెలుసు నువ్వు ఈ మాట అడుగుతావని, అందుకే నువ్వు ఎలా ఉన్నావో చెప్పనా? చిరుకోపంతో ఏమి వద్దు, నన్ను వదులు. నేను సంధ్యను రెడీ చేయాలి కానీ అంతకంటే ముందు నా కాంప్లిమెంట్ తీసుకో అంటూ హేమ పెదవుల్ని బంధించాడు. కాసేపటికి నవ్వుతూ వెనక్కి నెట్టి సంధ్య దగ్గరికి వెళ్ళింది. హిందూ ఈ షర్ట్ బటన్ పెట్టు ప్లీజ్, తొందరగా రా, టైం అవుతుంది. జడ వేసుకుంటూ చేసిందంతా చేసేసి ఇప్పుడు చూడు హెల్ప్ చేయాలంట చూడు. నేను ఇంకా రెడీ అవ్వలేదు, నువ్వు తొందరగా రెడీ అవ్వు. షర్ట్ బటన్ పెట్టుకుంటూ ఏంటి కోపమా? లేదు సార్ అంటూ జడేసుకొని నుదుటిని కుంకుమ పెట్టుకుంది. అప్పుడు చూశాడు హిందూని చీరలో చాలా అందంగా కనిపిస్తుంది. హిందూ చాలా అందంగా ఉన్నావు, చీర ఎలా ఉందో చెప్పనా? వద్దు, నువ్వు ఇప్పటి వరకు చేసిన చాలు, ఇంక నీ వేషాలు ఆపి పద వెళ్దాం. నేనేం చేయనులే అంటూ పక్కన ఉన్న కనకంబరాలు మల్లెపూలు తీసుకొని హిందూ జడలో పెట్టి ఇప్పుడు బాగుంది, ఇంకా వెళ్దామా? వెళ్దాం కానీ ముందు ఇవి పెట్టని అంటూ వెనుక ఉన్న జాకెట్ థ్రెడ్స్ని ముడివేసి వెళ్దామా? నవ్వుతూ పద వెళ్దామని ఇద్దరూ బయటకు వచ్చారు. ఇంతలో సూర్యకి ఫోన్ రావటం, ఒక్క నిమిషం హిందూ అని మాట్లాడతాడు. ల్యాప్టాప్ కోసం సూర్య రూమ్కి వచ్చి ల్యాప్టాప్ కోసం చూస్తూ తీసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి షాక్ అవుతాడు. అందులో సంజయ్ పంపిన శౌర్య ఫ్యామిలీ పిక్ ఉంటుంది. సూర్య ఆ ఫోటో నైట్ ల్యాప్టాప్లో చూశాడు కదా. ఈ అమ్మాయిని ఇంకా శౌర్యని గోమలినందని మరో వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. అప్పుడే హిందూ ఫోన్ మర్చిపోయి లోపలికి వచ్చి గౌతమ్ని చూసి ఏమైంది మామయ్య అంటూ దగ్గరికి వెళ్తుంది. కాల్ కట్ చేసి హిందూ కోసం లోపలికి వచ్చిన సూర్య గౌతమ్ని చూసి ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నారు? గౌతమ్ ఈ ఫోటో నీ దగ్గర అంటూ ఏదో అడుగుతాడు. సూర్య ఏమైంది నాన్న అలా కంగారుగా ఇంకా చెమటతో టెన్షన్ పడుతున్నారు అనుకుంటూ, నాన్న ఏమైంది? ఆ శౌర్యనే కోమలి చంపింది. షాక్తో ఏంట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న. అవును మామయ్య, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ముందు ఈ మంచినీళ్ళు తాగండి అంటూ వాటర్ ఇచ్చింది. వాటర్ తాగిన గౌతమ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని కోమలిని చంపింది ఈ ఫ్యామిలీనా? అవును నాన్న. అసలు మీకు వాళ్ళు ఎవరో తెలుసన్నట్టు తలూపుతాడు గౌతమ్. ఈసారి షాక్ అవటం సూర్య హిందూ అంతా అయింది. ఏంటి నాన్న మీరు చెప్పేది? కంటి నిండా నీళ్ళతో అవును, ఆ ఫోటో ఉన్న వాళ్ళు ఎవరో కాదు, కమిషనర్ పరశురాం కొడుకు, ఇద్దరు పిల్లలు. ముందు పార్ట్స్లో ఓపిక చదవండి. కమిషనర్ కోమలి కేసు ఎంతవరకు వచ్చిందని తెలుసుకోవటానికి సూర్యకు ఫోన్ చేస్తాడు కదా ఆ కమిషనర్. సూర్య షాక్తో నమ్మలేక అలా చూస్తూ ఉంటాడు. తన సర్వీస్లో ఎప్పుడు కమిషనర్ ఫ్యామిలీని కలవలేదు, చూడలేదు. మైండ్ అంతా బ్లాక్ అయింది. నోటి మాట రాక హిందూ అలా చూస్తూ ఉంది షాక్తో.
గౌతమ్ ఇంత దారుణానికి జిగపోరుతామని అసలు అనుకోలేదు శౌర్య. కోమల్ని చంపింది మీరా అనుకుంటూ అలా షాక్తో ఫోటో వైపు చూస్తూ ఉంటాడు. సూర్య అంటే శౌర్య కమిషనర్ కొడుక, కానీ నన్ను నా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసినట్లు అనుకుంటూ అలా షాక్లో ఉంటాడు. ఇంతలో ఫోన్ రావడంతో కాల్ రిసీవ్ చేసుకుని హలో హాయ్ సూర్య, ఏమీ లేదు, టైం అవుతుంది, నువ్వు నీ ఫ్యామిలీని కాపాడుకోలేదంటే అందరూ చనిపోతారంటూ కాల్ కట్ చేసి నవ్వుతూ ఇప్పుడు నీ కంగారుని ఏడుపు చూడాలి, ఇప్పుడు నేను ఎంతగా తికమక పెట్టి కంగారు పెట్టి ఎలా గేమ్ ఆడుతానో చూడు అనుకుంటూ నవ్వుతాడు. హిందూకి మైండ్ అంతా పనిచేయటం లేదు. ఇదంతా కమిషనర్ చేసిన కుట్రనా? శౌర్య కమిషనర్ కొడుక? గౌతమ్ మాటలకి శౌర్య మాటలకి సూర్య చేతిలో ఉన్న ఫోన్ జార విడిచాడు. ఇంకా ఉంది.